హాయ్ అండి. ఈరోజు కాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేయాలో మా అమ్మగారు చేసే తీరులో మీకు చూపిస్తాను. కాలీఫ్లవర్ పచ్చడి చాలామందికి తెలియదు. అయితే ఈ కాలీఫ్లవర్ పచ్చడి మా అమ్మగారు అయితే మటుకు చాలా బాగా పెడతారు. ఈస్ట్ గోదావరి సైడు, వెస్ట్ గోదావరి సైడ్ అయితే మటుకు చాలా బాగా పెడతారు. వాళ్ళకైతే తెలుసు. వెస్ట్ గోదావరి సైడ్ మా అమ్మగారు చాలా బాగా పెట్టేవారండి. ఈ పచ్చడి అయితే మటుకి కారం కారంగా పుల్లపుల్లగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ఏ కొలతలతోనైతే నేను చెప్తున్నానో అలా వేసి మీరు కూడా పెట్టండి. చాలా బాగుంటుంది, చాలా రోజులు నిలవ ఉంటుంది కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా చేయాలో మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఇగోండి, ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆవాలు 1 కప్ అనమాట. అదే కనుక కొలతల్లోనైతే కనుక ఒక 70 గ్రాముల ఆవాలు. ఈ ఆవాల్ని మనం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుందాం. దోరగా వేపుకోవాలండి. ఇవన్నీ కూడా మంచిగా వేగేలాగా మొత్తం అన్ని కూడా కలుపుకుంటూ వేయించుకుందాం. ఇగోండి, ఇలా చిటపటలాడుతున్నాయి కదా. ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ మెంతులు. ఈ మెంతుల్ని కూడాను గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. మెంతులు మంచి వాసనతోనే బాగా వేగాయి కదా, ఇవి కూడా ఆవాల్లోకి వేసేసుకుందాం. ఇటుగా 1 స్పూన్ జీలకర్ర, ఇది కూడా వేయించేసుకుందాం. ఇగోండి, జీలకర్ర కూడా వేగిపోయింది కదా, ఇది కూడా బౌల్లోకి వేసేసుకుందాం. స్టవ్ వేసుకొని ఇగోండి, ఇవి వేయించుకున్నాం కదా, ఇవి కొంచెం చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుందాం. ఇగోండి, ఇలాగా మెత్తగా పౌడర్ అయిపోవాలన్నమాట. ఇగోండి, నేను 2 పువ్వులు తీసుకున్నాను. 2 పువ్వుల్ని కూడా ఇలాగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కడిగేసి ఆరబెట్టుకున్నాను అనమాట. ఇది అంతా కూడా ఆరిపోయి తడంతా కూడా ఆరిపోయింది, చెమ్మ కూడా లేదు చూసారా. ఇలా ఉండాలన్నమాట అన్నీ కూడాను. ఇప్పుడు ఈ 2 పువ్వులకిని సరిపడగా సరుకులు ఎంత కావాలో అన్నీ కూడా మీకు చెప్తాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవి వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కలపడం ఎలా, కారం వేసి కలుపుతాను మీకు చూపిస్తాను. ఇగోండి, ఇప్పుడు పచ్చడి కలిపేసుకుందాము. ఇగోండి, ఇది నేను ఇంట్లోనే మిరపకాయలు తీసుకొని ఆడించుకున్న కారం అన్నమాట. ఎప్పుడు కలిపినా కూడాను బయట నుంచి కొన్ను, నేను సొంతంగానే మిరపకాయలు తీసుకొచ్చి ఆడించుకుంటాను. ఇగోండి, ఇది కొలతల్లోనైతే కనుక 1 గ్లాస్ అండి. అదే వెయిట్లోనైతే కనుక 100 గ్రాములు. ఈ కప్ మెజర్మెంట్స్ అయితే కనుక ఇగోనండి, 1 గ్లాస్ పెట్టుకున్నామంటే కనుక ఈ గ్లాస్తో కారం వేసామంటే ఒక హాఫ్ గ్లాసు సాల్ట్ వేసుకోవాలి. ఇగోండి, ఒక హాఫ్ గ్లాసు సాల్ట్. ఇప్పుడు మనం ఇందాకడ ఆవాలు, మెంతులు, జీలకర్ర ఆడుకున్నాం కదా, ఈ పౌడర్ అంతా కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. ఇగోండి, ఇప్పుడు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మూడింటిని కూడాను బాగా కలిపేసుకుందాం. బాగా కలిపేసుకున్నాం కదా, ఇలాగా కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కారం తక్కువ వేసుకున్నాము, కారం సరిపోకపోయినా, ఉప్పు సరిపోకపోయినా మనం 3వ రోజున కలుపుకోవచ్చు అనమాట. అందుకనేసి నేనైతే మటుకి ఇప్పుడైతే ఇలా వేసి కలిపేస్తున్నాను. ఇది కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు నూనె ఒక గిన్నెలోకి వేసుకుందండి. ఈ పచ్చళ్ళు ఏవైనా కూడాను వేరుశనగ నూనెతో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. నా దగ్గర వేరుశనగ నూనె లేదు, నేను రిఫైండ్ ఆయిల్ వేసి పెడుతున్నాను. ఈ గ్లాస్తోని 2 గ్లాసుల నూనె వేసుకోవాలి. ఇదండి, ఆయిల్ వేసుకున్నాం కదా. మనం ఇలాంటి డబ్బా ఒకటి బాగా కడుక్కొని తుడిచి ఆరబెట్టుకొని బాగా తడి లేకోకుండా చూసుకోవాలన్నమాట. అది దాంట్లోకి మనం ఎత్తిపెట్టుకోవాలి. ఇవి ఉన్నాయి కదా, ఈ ముక్కల్ని ముందుగా నూనెలో వేసుకోవాలి. నూనెలోనే నూనె బాగా ముక్కలకు బాగా పట్టించుకోవాలి. ముక్కలకు బాగా పట్టించుకొని ఈ కారంలో వేసుకొని బాగా పొర్లించుకోవాలి. ఇలా ఈ కారం అంతా కూడా ఈ ముక్కలకు పట్టేలాగా పట్టించుకోవాలి.
మళ్ళీ ఇందులోని ఈ ముక్కలన్నీ కూడా వేసుకొని మళ్ళీ కారం పట్టించుకొని డబ్బాలోకి ఎత్తిపెట్టుకోవాలి. ఇదండి. ఇప్పుడు 2 సార్లు వేసాం కదా! మిగతా 2 సార్లకిని వేసే ముందు ఈ వెల్లుల్లిపాయలు కారంలో వేసుకొని కలిపేసుకుందాం. ఇలా వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఈ నూనెలోని బాగా నాని తింటే ఆవకాయ పచ్చడికి వెల్లుల్లిపాయలు తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట అండి. చాలా చాలా బాగుంటాయి వెల్లుల్లిపాయలు. అందుకని నేనైతే మటుకి 3 వెల్లుల్లిపాయలు పెద్ద రెక్కల్ని ఇలా ఒలిచి పెట్టుకున్నాను. అలా పెద్దగా ఉంటే బాగుంటాయి అన్నమాట. తిన్నప్పుడు నోటికి చాలా రుచిగా ఉంటాయి. ఈ వెల్లుల్లిపాయలతో సహా తీసి మనం తొక్కులోకి ఎత్తిపెట్టుకోవాలి. ఇదిగోండి. ఇలా ఎత్తిపెట్టేసుకున్నాం కదా! దీన్ని ఒక 3 రోజుల వరకు కూడా కదుపుకోకుండా అలాగ ఉంచేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంత ఇలా వచ్చింది కదా! ఇప్పుడు బాగా ఊరిన తర్వాత ఒక 3 రోజులకి కొంచెం కిందకి దిగుతుంది. అప్పుడు మళ్ళీ మనం ఏమన్నా సరిపోకపోతే ఉప్పు, కారాలు యాడ్ చేసుకోవచ్చు. నూనె అయితే మట్టుకి ఇంకొక గ్లాసుడు నూనె అయితే మట్టుకు పడతది. అప్పుడు మనం కలుపుకుందాము. అప్పుడు మళ్ళీ ఎలా కలుపుకోవాలో కూడా నేను మూడో రోజున మీకు చూపిస్తాను. ఇగోండి ఈరోజు మూడో రోజు కదా! ఇగోనండి పచ్చడి చూసారా బాగా ఊరింది కదా! ఇగోండి మనం ఇక్కడ వరకు పెట్టాము ఎలా దిగిందో. ఇప్పుడు నిమ్మకాయ పులుపు కూడా వేసిన తర్వాత ఇంకా కొంచెం ఊరుతుందన్నమాట. ఇగోనండి నేను 10 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇలాగ రసం ఉన్న నిమ్మకాయలు 10 నిమ్మకాయలు అయితే మటుకి కరెక్ట్‌గా పులుపు అయితే మటుకి సరిపోతది. మనకు పులుపు తక్కువ కావాలి, మేము పులుపు తక్కువ తింటామని అనుకుంటే తగ్గించి వేసుకోవచ్చు. ఇగోనండి నేనైతే ఇవి రసం తీసుకొని ఎలా కలుపుతానో మీకు చూపిస్తాను. 10 నిమ్మకాయలకిని ఇంత జ్యూస్ వచ్చింది కదా! ఈ జ్యూస్ అంతా కూడా వేసేసుకుందాం. ఒకవేళ పులుపు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. నేనైతే మటికి సరిపోద్ది 10 నిమ్మకాయలది. పిక్కలు అవి లేకోకుండాను జాగ్రత్తగా వడకట్టుకొని చక్కగా వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, కారాలు తగ్గినాయి అంటే కనుక ఇప్పుడు చూసుకొని ఉప్పు, కారాలు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. నిమ్మకాయ పులుపు వేసాం కదా! ఇప్పుడు ఇంకా ఊరుతుందన్నమాట. ఇలాగా ఒక 5 రోజులు ఊరితే కనుక చాలా బాగుంటుంది. స్మెల్ అయితే మటుకి చాలా బాగుంది. సంవత్సరానికి ఒకసారి అయితే మటుకి నేను పెడతానండి. ఇదండి నూనె అయితే సరిపోలేదు కదా! నేను ఇంకో గ్లాసు నూనె కూడా వేస్తాను బాగా కలిపేసాక. ఇప్పుడైతే ఉప్పు, పులుపు, కారం సరిపోయింది లేనిది చూసుకోవాలి. ఇప్పుడు చూసి మీకు చెప్తాను నేను. మీకు చెప్పాను కదండి ఉప్పు అయితే నేను తగ్గించి వేసానని చెప్పాను కదా! ఊరిన తర్వాత వేస్తాను అన్నాను కదా! కారం అయితే మట్టుకు సరిపోయింది. ఉప్పు అయితే మట్టుకు కొంచెం పడుతుంది. నేను వేసుకున్నప్పుడే కొంచెం ఉప్పు తగ్గించేసాను కదండి! నేను ఇప్పుడు ఆ ఉప్పు కంప్లీట్‌గా వేసినట్టే. ఇప్పుడు ఈ ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకుంటే సరిపోద్దన్నమాట. ఇగోండి బాగా కలిపేసుకొని మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకొని పెట్టాను కదా! ఇప్పుడు పైన కొంచెం నూనె వేసుకుందాం. అడుగున కూడా పోసాను. పచ్చళ్ళు అంటే కొంచెం నూనె ఎక్కువగా పడుతుంది కదా! సరిపోద్ది. అడుగున కూడా నూనె ఉంది. పైన కూడా వేసాము. ఇప్పుడు ఇది ఒక 5 రోజులు ఊరనిద్దాం. 5 రోజులు ఊరిన తర్వాత ముక్క ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇగండి 5 రోజులు అయింది కదా! ఇప్పుడు మళ్ళీ కలుపుకుందాం. బాగా ఊరిందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది కూడా. దీనికైతే మేమైతే మటుకి తాలింపులు అవి ఏమీ వేయం. ఇలాగే తింటామన్నమాట. కానీ చాలా బాగుంటుంది. చక్కగా మాకు ఈ పచ్చడి అయితే మటుకి ఈ పచ్చడి ఉంటే మా ఇంట్లో పిల్లలు అందరూ కూడా చక్కగా అన్నం తింటారు. స్మెల్ అయితేనే అదిరిపోతుందండి.
ఇగోండి పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం కొంచెం అన్నంలో కలుపుకొని మీకు చూపిస్తాను. నాకైతే అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి టేస్ట్ చేసినప్పుడు. ముక్క చూసారా బాగా ఊరింది కదా. ఇగోనండి ఈ 10 రోజులకి చాలా బాగా ఊరింది అనమాట. చూస్తున్నారు కదా. బాగా కలుపుకొని మధ్యలో మొక్క పెట్టుకొని చాలా బాగా కరకరలాడుతూ చాలా బాగుందండి. చూస్తున్నారు కదా ఎలా ఊరిందో. నేను ముక్కలు ఏ సైజుకి కోసానో, ఎలా ఊరబెట్టానో, ఎలాగ ఉప్పు కారాలు వేసానో అన్నీ కూడా కొలతలతోనే మీకు చూపించాను కదా. మీరు కూడా అలాగే ట్రై చేయండి. సీజన్లో వచ్చే వాటితోనే ఇలాగా